గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల్ని నెలకొల్పాలని, తద్వారా పేదలకి ఉచితంగా వైద్యాన్ని అందించాలని ఒక గొప్ప సంకల్పంతో 12 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 అడ్మిషన్స్ పూర్తి చేసి మరో 2 అడ్మిషన్స్ రెడీగా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా కూడా కార్పొరేట్ శక్తుల పక్షాన పేదలకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఆయనకు అలవాటు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ గారు కట్టించిన 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వారికి దారాదత్తం చేయడానికి ఒక ప్లాన్ వేసి ఇప్పటికే టెండర్లు పిలిచారు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి ఈ కాలేజీలన్నీ కూడా అప్పచెప్పడం ద్వారా పేదలకి వైద్యం అందని పరిస్థితిని, భవిష్యత్ తరాలకి నష్టం జరిగే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇంకెక్కడ ఉండదు. ఎక్కడైనా సరే ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టపరిచే నాయకులను చూస్తాం, ప్రభుత్వాలను చూస్తాం, కానీ ఇలా నీరుగార్చే నాయకత్వం మనం చూడడం అరుదు. అలాంటి అరుదైన నాయకుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఆరోగ్యశ్రీని దాదాపు ఎత్తేసే పరిస్థితి, అదేవిధంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటుకి ఇచ్చేసే పరిస్థితి. ఇన్ని దుర్మార్గాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే అడిగేవాడు లేడనే ఒక ఆలోచనతో తమ సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే ఈ ప్రభుత్వ వైద్య కళాశాలని కాపాడుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయనివ్వమని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక కార్యక్రమానికి పిలిపించారు. ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఇవాళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా నేమం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నాం. అన్ని గ్రామాల్లో కూడా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఉధృతంగా చేసి 1 కోటి సంతకాలను కూడా గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమంలో మేము సైతం అని పాల్గొంటాం. మీకు తెలుసు, ఒక సామెత ఉంది, ఒక నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టూ వస్తుందని చెప్పి. ఇవాళ అలాగే ఒక నిజం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా పనిచేశారు, అభివృద్ధి చేశారు, సంక్షేమం చేశారని నిజం ప్రచారం అయ్యి ఊరు చుట్టూ వచ్చేలోపు చంద్రబాబు అనే ఒక అబద్ధం మొత్తం దేశాన్ని చుట్టొచ్చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి కూర్చుంది. నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే అన్ని అభూత కల్పనలు. చంద్రబాబు కేవలం కార్పొరేట్ శక్తుల కోసం పనిచేయడం తప్ప ఈ రాష్ట్రంలో మరేమీ చేయట్లేదు. 99 రూపాయలకి క్వార్టర్ మంది ఇస్తానని ఎలక్షన్లో ప్రచారం చేసి 99 పైసలకి ఎకరం భూమి విశాఖపట్నంలో ఇచ్చేస్తా ఉన్నాడు. ఎవరిని ఉద్ధరిద్దామని కారు చౌకగా భూములు కట్టబెడుతున్నారని మేము అడుగుతున్నాం. ఇప్పుడే ఈ గ్రామంలో కొంతమంది ఈ రచ్చబండ దగ్గర చెప్తున్నారు, 99 రూపాయలు కాదంట క్వార్టర్ మద్యం, 110 అయిందంట. అది కూడా నకిలీ ఫ్యాక్టరీలు. గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు నడిపినట్టుగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడిపేస్తున్నారు వాళ్ళ నాయకులు. నడిపేసి వాళ్ళ ప్రాణాలతో చెలగటమాడుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటిని చక్కదిద్దాలి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ మా నాయకులందరం కూడా, నియోజకవర్గంలో ఉన్న చాలామంది ముఖ్య నాయకులు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటాం.